సమాధానకర్తానికి స్తోత్రం, వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ ప్రాతకాల వేళలో నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గా మేము ఒక కుటుంబంగా చేరవచ్చునికి ఇచ్చిన కృపా సహాయం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ లెంట్ డేస్ లో నా తండ్రి మేమందరం నిన్ను స్తుతించి ఆరాధించి మహిమ పాటల చేత మహింపరచుటకు ఇచ్చిన కృపా సహాయం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని నా తండ్రి త్వరపెట్టమని ప్రతిమాలు వేడుకుంటున్నాం నైనా. నీవిచ్చిన మంచి భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. దయగల రాజా, ప్రేమమైన ఆత్మస్వరూపుడమైన నాయన, నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మాలో మా చుట్టూ ఆవరింప చేయవని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పపోతున్న బ్రదర్ ఆశీర్వాదయ్య గారిని బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఆయనకి ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి బిడను మిసిలో చాటున మరుగుపరిచి ఆయన ఒక బూరగా వాడుకొని నా ప్రభా నా తండ్రి మా అందరితో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆయన చెప్పబో నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి మాకు ఒక హెచ్చరికగాను నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి మాకు సిద్ధపాటుగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ కొరకై మేము సిద్ధపడే వారముగా నా తండ్రి బుద్ధి కలిగి జీవించే వారముగా వాక్యానుసారముగా జీవించే కృప మీరే మాకు దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి మరి వాక్యము వినబోచున్న వాక్యాన్ని నా తండ్రి మేము ప్రతిదినము వింటూ నా తండ్రి విడిచిపెడుతూ ఉన్నామేమో నాయన. కానీ వాక్యాన్ని నా తండ్రి అన్వయించుకొని మా జీవిత పర్యంతము జ్ఞాపకం ఉంచుకొని నా తండ్రి వాక్యం మేము నేర్చుకునే వారం గాను, అనుసరించే వారం గాను, గాయకొనే వారంగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నీలో నా తండ్రి కట్టబడి ఆ సంతోషముతోను ఆనందముతోను నైనా నిజముగా నీ యందు నా తండ్రి నిలిచి ఉండువారుగా అంటుకట్టుబడి నా తండ్రి వృద్ధి పొంది మహాభివృద్ధి పొందువారుగా ఉండునట్లు నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థన తన కుమారుడైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నానేసియా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారిని పరిచయం చేసుకుందామండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకి సుపరిచితులండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందిన వారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎఫ్ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1939లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపర పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చీలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య బోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకున్నారు. ఆశీర్వాదం అయ్య గారి ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుయల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరుతో 2 ఆల్బమ్లు చేసి ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఆశీర్వాదం అయ్య గారిని వెల్కమ్ చేస్తా ఉన్నాం. అయ్య గారు ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో ఏ పూటకు ఆ పూట దేవుడు తన శాశ్వత కృపను మన ఎడలా చూపిస్తూ దేవుడే చొరవ తీసుకొని మన విషయంలో అయ్యగారు అన్మ్యూట్ అయింది చూడండి ప్లీజ్. చేసుకోండి అయ్యారు, మ్యూట్ అయ్యారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. 18వ వచనము నుండి, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటున్నో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాటల్లో ఉన్న జీవము వెలుగు మేము పొందినట్లు నీ కనికరము దయచే. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. పౌలు మాట్లాడుతున్న మాట, మీ మధ్య ఎలాగు నడుచుకుంటున్నో. ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్, వ్యక్తీకరణలు మనం చూస్తున్నాం. ఎలాగు నడుచుకుంటున్నో అనే మాట. రెండవది, నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటున్నో అనే. మూడవ మాట, ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటున్నో. ఎలాగు నడుచుకుంటున్నో, ఎలాగు సేవించుచుంటున్నో ప్రభువును, ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటున్నో. ఈ 3 మాటలు ఒక సవాలుకరమైన మాట. అంటే ప్రజలనే సాక్షులుగా పెట్టగలిగిన ధైర్యం పౌలు జీవితంలో ఉంది. నడుచుకుంటున్నా అంటే ప్రభువుతో ఎలా నడిచాడు, క్లిష్ట పరిస్థితుల మధ్య ఎలా నడిచాడు, అననుకూల పరిస్థితుల మధ్య దేవునితో ఎలా నడిచాడు, వీటన్నిటికీ మీరే సాక్షులు అన్నట్టుగా మాట్లాడడం చాలా ధైర్యం కావాలి. దానికి కాన్ఫిడెన్షియల్ క్యారెక్టర్ ఉంది ఆయనకి.
మీకే తెలుసు నేను ఎలా నడుచుకున్నాను. ఎలాగూ సేవించుచుంటున్నాం. సేవించుట అంటే ప్రభువుని సేవించడం అంటే ప్రభు చిత్తము నెరిగి ప్రవర్తించడం, ప్రభు మనసు నెరిగి ప్రవర్తించడం, ప్రభు యొక్క సువార్త ప్రకటించటం, ప్రభు కొరకు జీవించడానికి తీర్మానించటం. సేవించడం అంటే అన్ని రకాలుగా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కొరకు బ్రతకడం. ఇది ఎప్పుడు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు అంటే, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాయి. కుట్రల వలన శోధనలు ఇప్పుడు మరీ ఎక్కువైపోయినాయి. కుట్రపూరితమైన రాజకీయాలు అని పలుకుతారు చూడండి ఆ మాటలు. అదేవిధంగా సంఘాల్లోనూ నిజమైన నాయకత్వం చేసేవారి విషయంలోనూ కుట్రపూరితమైనటువంటి పనులు సాతాను మనుషుల చేత చేయిస్తున్నాడు. సొంతం అనుకునే వారి చేతనే చేయిస్తున్నాడు. కొన్ని చర్చెస్లో ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్ అప్పుడు ఒక అన్వర్ది పర్సన్ రావడానికి కుల బలం ఉపయోగిస్తాడు, ఇంటి పేరు బలం ఉపయోగిస్తాడు, ధన బలం ఉపయోగిస్తాడు, ఏయో వంకర మార్గాలన్నీ ఉపయోగించి పాస్టర్ పోస్ట్ పొందడానికి కొన్ని సంఘాల్లో ఓట్లు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా కుట్రపూరితంగా ఒక నాయకత్వానికి వచ్చి వాడు ఏం ఉద్ధరిస్తాడు, ఏమి సంఘాన్ని నడుపుతాడు. కాబట్టి కుట్రలున్నా శోధనలున్నా నీ జెన్యూనిటీ, నీ యథార్థత నిన్ను నాయకత్వానికి తీసుకొని రావాలి. ఎవరో జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు, గర్వాంధులు తృణీకరించిన 90%, 80% వాస్తవం ఎరిగే వాళ్ళు ఉంటారు సంఘంలో, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది. కాబట్టి కుట్రపూరితమైన సంగతులు మన సంఘాల్లో జరగకూడదు. న్యాయంగా నీతి న్యాయం అదే కనబడాలి. దాని కొరకు ఏ త్యాగం అయినా చేయాలి. ఒకవేళ నీ మీద కుట్రపూరితమైన పనులు చేసి గెలిచిన దేవుడు కొన్నిసార్లు అనుమతించవచ్చు. యేసుప్రభుని అనుమతించాడుగా. లోకాసు వార్తలో వారి కేకలే గెలిచనని ఉంది, తెలుసు కదా. వారి కేకలే గెలిచాను. ఆయన నీతిమంతుడని చాలా మందికి తెలుసు మన ప్రభు. కానీ అన్యాయపు కేకలు గెలిచినాయి. చివరికి ఎవరు గెలిచారు? ప్రాక్టికల్ ఇష్యూ వచ్చేటప్పటికి, ఒరిజినల్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి ప్రభు గెలిచాడు. కనుక కుట్రపూరిత పనులు, రాజకీయాలు నీ చుట్టూ ఉన్నా నా చుట్టూ ఉన్నా అంతిమ విజయం మందే. యూదుల కుట్రల వలన నాకు అనేక శోధనలు కలుగుతున్నాను. ఈ కుట్ర రాజకీయాలు చేత నిన్ను బాధించి బంధించి వేధించే పరిస్థితులు ఒకవేళ ఉంటే, అన్ని ఉన్నాయని నేను అనుకోవట్లేదు, ఒకవేళ ఉంటే ఉపయోగించిన సాధనం ఏంటినా? కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుతున్నాను. కన్నీళ్లు, వినయ భావము. ప్రేయర్ అండ్ యాక్షన్ షుడ్ గో టుగెదర్ అన్నట్లుగా. ప్రేయర్, కన్నీళ్ళు అంటే ఏంటి? ప్రేయర్. వినయ భావము, హ్యూమిలిటీ, దీనత్వం. హ్యూమిలిటీ
ఈజ్ నాట్ బాడీ బెండింగ్, ఇట్ ఈస్ హార్ట్ బెండింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేనత్వం అంటే ఏమండి? దేనత్వం అంటే బాడీ బెండింగ్ కాదు, ఇట్ ఈస్ హార్ట్ బెండింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి తమను తాము సమర్పించుకోవడం, లొంగడం, అది నిజమైన వినయం అంటే. పరిస్థితులు చాలా వ్యతిరేకించినా వాటిని దేవుడిచ్చినవిగా అంగీకరించాడు. దేవుడిచ్చినవిగా అంగీకరించాడు. అది ఆశ్చర్యం. పరిస్థితులు ఎటువంటివైనా అవి దేవుడిచ్చినవి అన్నట్టుగా మనం అంగీకరించడమే నిజమైన దీనత్వం. హ్యూమిలిటీ ఈజ్ నాట్ బాడీ బెండింగ్, ఇట్ ఈస్ హార్ట్ బెండింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి అది ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, దానిని ఇది దేవుని చిత్తం అని అంగీకరించటమే. యోసేపు అలాగే అంగీకరించాడు. సొంత అన్నదమ్ములు కొట్టి గుంట్లో వేశారు కదా, 11 మంది కొట్టి గుంట్లో వేశారు. ఎంత కన్నీళ్ళు వచ్చుంటాయి. సొంత అన్నదమ్ములు నా మీద కుట్రపూరిత రాజకీయాలు చేసి నన్ను గుంటలో వేశారు, వీళ్ళు ఏమైనా చేస్తారని ఎంత భయపడి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు. అంతరంగంలో ఆర్తనాదం చేసి ఉంటాడు, అయ్యా నువ్వు తప్ప దిక్కు లేదని. ఏం చేయలేడు. 10 మంది ఒకటయ్యారు, ఒక్కడే ఒకటి, ఏం చేయగలడు? కానీ ప్రతి పరిస్థితిని దేవుడిచ్చినదిగా అంగీకరించాడు. అది యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్స్ యాజ్ గాడ్ గివెన్. యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్స్ యాజ్ గాడ్ గివెన్, దట్ ఈస్ ద హ్యూమిలిటీ. భక్తుడైన పౌలు జీవితంలో అదే మనం చూస్తాం. కన్నీళ్లు, వినయభావముతో ప్రభువును సేవించాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువును సేవించడానికి అవి అవసరం. 1 ఎలాగు నడుచుకుంటునో, 2 ఎలాగు ప్రభువును సేవించుచుంటునో. ప్రభువును సేవించడానికి కుట్రలు, శోధనలు అడ్డు వచ్చినప్పుడు ఉపయోగించిన సాధనాలు కన్నీళ్లు, పూర్ణమైన వినయభావం అంట. మరలా గమనించదగిన మాట. 20:21 ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింట మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు. గమనించదగిన మాట. బహిరంగముగాను ఇంటింటను. మాస్ ఎవాంజలిజం, పర్సనల్ ఎవాంజలిజం 2 చేశాడు. మాస్, పర్సనల్. గుంపులకి బోధ చేశాడు, వ్యక్తిగతంగా కుటుంబాలుగా చేశాడు. ఇంటింట అంటే హౌస్ విజిటింగ్ చేశాడు. హౌస్ విజిటింగ్ చేయాలి ఈ రోజు. ఇక రేపు రాబోయే రోజుల్లో మనకు హౌస్ విజిటింగ్ పర్సన్ టు పర్సన్ ఇక మినిస్ట్రీ. మనం బహిరంగంగా కోటాలు పెట్టి ధైర్యంగా సేవ చేసే పరిస్థితులు ఏమి లేవు. కాబట్టి ఇప్పటి నుంచే దేవుని సేవ అలా నేర్చుకోవడం మంచిది. మనం అందరం కూడా అభ్యాసం చేయాలి. అలవాటు లేకపోతే కూడా 2-3 వెళ్ళి హౌస్ విజిట్ చేయడము, వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే నేర్చుకోవాలా. తీరా గొంతు పట్టుకున్న తర్వాత కాదు. ఇప్పటి నుంచే సంఘాల్లో, మీ జీవితాల్లో, ఆఫీసెస్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఇప్పటికే ఉన్నటువంటి తెలిసిన కుటుంబాల్లో స్పెండింగ్ టైం స్పెండ్ చేయాలా, నేర్చుకోవాలి, దానికి అలవాటు పడిపోవాలా. లేకపోతే రాబోయే రోజుల్లో గుంపులు పోగు చేసి మనం ఏదంటే అది దాటానికి లేదు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అసలు ఈ రోజు సరిగ్గా మాట్లాడితే ఈ సమస్యలు కూడా వచ్చేవి కాదు. ఇతర దేవుళ్ళ దేవతల గురించి ఏదేదో వ్యర్థంగా వైనం తైనం లేకుండా ఏదైనా నోటికి వచ్చిందల్లా మాట్లాడి, నా వంటి స్పీకర్ లేడని మాట్లాడి తిప్పలు తెచ్చుకున్నారు ఇప్పటికే. దానికి తోడు మత ఛాందసత్వం ఎక్కువైపోయింది.
మత ఛాందసత్వం ఎక్కువైపోయింది. ఆ ఛాందసత్వము ఈ పాస్టర్ల యొక్క ఛాందసత్వం రెండు కలిసినాయి. అందరు కాదులేండి, ఈ రెండు కలిసి క్రైస్తవ్యానికి ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఎక్కువైపోయినాయి. కాబట్టి బహిరంగముగా ఇంటింటనే మాట వరకు నేను చెబుతున్నాను. అది నేర్చుకోవాలి, అలవాటు చేయాలి, సంఘస్థులకు అలవాటు చేయాలి. ఒక్కొక్కరికి 2 కుటుంబాలు, ఒక్కొక్కరికి 3 కుటుంబాలు, 5 కుటుంబాలు. ఈ వారంలో ఈ ముగ్గురిని విజిట్ చేయి, ఈ వారంలో ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళిరా. ఇద్దరిద్దరిని జత చేసి వీళ్ళు పర్వాలేదు, మంచిగా మాట్లాడతారు అనుకున్న వాళ్ళని, లేకపోతే మనమే భార్యాభర్తలుగా సాధ్యమైనంత వరకు భార్యాభర్తలుగా కలిసి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేయాలా, స్టార్ట్ చేసేయాలా. ఇదివరకు లేకపోతే ఇప్పుడు నేర్చుకోవాలా. బహిరంగముగా ఇంటింట సువార్త చెప్పడం నేర్చుకోవాలి, లేకపోతే దెబ్బతింటది పరిస్థితి. కాబట్టి దేవుడు మనకి వివేచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. గ్యాదర్ చేసినప్పుడు జనం అందరూ వచ్చిన తర్వాత ఏదో ప్రసంగాలు సిద్ధం చేసుకొని అది ఇదని అరిసిపోవటానికి లేదు. ఇప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళాలి, మాట్లాడాలి, మన ఒరిజినాలిటీ, మనం ఎంత ప్రభువును ప్రేమిస్తున్నామో తెలియాలి. అవన్నీ చేసుకోవాలి బ్రదర్, సిస్టర్. బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయు మీకు తెలియదు. గనుక యూదులు గ్రీసు దేశస్థులు అంటే అన్యులకి సొంత మతం వారికి ఏ భేదం లేదు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను పలానోళ్ళ దగ్గరికి పోను, పలానోళ్ళకి నేను చెప్పనంటానికి వీల్లేదు. యూదులకు గ్రీసు దేశస్థులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచవలనని పౌలు బోధిస్తున్నాడు. విశ్వాసులకు బోధిస్తున్నాడు, ప్రభుని ఎరగని వారికి కూడా బోధిస్తున్నాడు. బోధించే మేనరు బహిరంగంగా ఉపయోగించాడు, అలాగే పర్సనల్ ఎవాంజలిజం, హౌస్ విజిటింగ్ మేనర్స్ లో ఉపయోగించాడు. కాబట్టి మేనరిజం ఉంది ఇక్కడ, ఒకటి బహిరంగముగా, 2 ఇంటింట హౌస్ విజిటింగ్ ఉంది. అలాగ మనం ప్రభు యొక్క సువార్తను చెప్పాలి. అసలు పర్సనల్ కమ్యూనికేషన్ ఉంటేనే మనుషులు మనకు అర్థం అవుతారు, లేకపోతే అర్థం కారు. అది మనకు మంచిది. తర్వాత 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు గాని బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి వీ మస్ట్ ఎక్స్పెక్ట్ నెగటివ్స్ ఇన్ ద ఫ్యూచర్ మినిస్ట్రీ. రాబోయే పరిచర్యలో మనం నెగటివ్స్ నే ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత వీ నీడ్ టు సెన్స్, వీ నీడ్ టు బి ఏబుల్ టు we need to pray that we may understand or sense the guidance of the Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును గుర్తించగలిగేటట్లు ఆ సామర్థ్యం మనకు అవసరం. దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం జరగబోతుంది? కొన్నిసార్లు కొంతమంది సేవకులకి తమ ప్రజల గురించి అర్థమైంది, ఏమి తెలియదు అనుకోవద్దు. ప్రజలు, విశ్వాసులు, మా పాస్టర్ గారికి, మా సేవకుడికి ఏం తెలియదు అనుకోవద్దు. ఆయనకి తెలుసు. కాకపోతే తల్లిదండ్రులకి పిల్లల సంగతి తెలిసినా కానీ వాళ్ళని క్షమిస్తూ, ఎంతైనా నా కుమారుడు కదా, నా కుమార్తె కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా సెట్ చేసుకుంటారని తెలిసి కూడా క్షమించి ముందుకు వెళ్తా ఉంటారు నిజమైన ప్రేమ కలిగిన తల్లిదండ్రులు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. కాబట్టి ఏమి తెలియదు అనుకోవద్దు.
గాడ్ సర్వెంట్స్ కి, పాస్టర్స్ కి, కొంతమంది స్పిరిచువల్ గా ఉండే వాళ్ళకి ప్రజల పరిస్థితి అంతా తెలుసు. ఆ సెన్స్ దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆ సెన్స్ దేవుడు మనకి ఇస్తాడు. కాకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళ బలహీనతలతో కూడా నిజంగా సంఘాన్ని ప్రేమించే సేవకులు వాళ్ళ బలహీనతలతో కూడా వాళ్ళని అంగీకరిస్తూనే పరోక్షంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటారు. ఎనీహౌ ద సిచ్యువేషన్ ని మనం సెన్స్ చేసే వాళ్ళంగా ఉండాలి. రాబోయే రోజులు నెగిటివ్సే ఎక్కువ వస్తాయి, కానీ అనుకూల పరిస్థితులు ఉండవు, ప్రతికూల పరిస్థితులే వస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఏం సెన్స్ చేస్తున్నాడంటే, బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని ప్రతి పట్టణములో ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు 23వ వచనంలో. కాబట్టి ఇన్ ద కమింగ్ డేస్ we need to expect the negatives. 24వ వచనం, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. ఇక్కడ నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు అంటే పేయింగ్ ద కాస్ట్, వెల చెల్లించడం. ఆ మాట అర్థం ఏంటంటే వెల చెల్లించడం. నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఐఎమ్ రెడీ టు పోర్ అవుట్ మై సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ద కాజ్ ఆఫ్ ద గాస్పల్. ఐఎమ్ రెడీ టు పోర్ అవుట్ మై సెల్ఫ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద డెత్. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైందిగా నేను ఎంచుకున్నట్లేదు. ప్రాణము ఒక విషయం తెలుసు అనుకుంటాను మీకు, ప్రాణము పోగొట్టుకోవాలనుకునేవాడు కాపాడుకుంటాడు, కాపాడుకోవాలనుకునేవాడు పోగొట్టుకుంటాడు. ప్రభు సూత్రం అది. తన ప్రాణమును పోగొట్టుకొనుగోరువాడు దానిని కాపాడుకోడు, దానిని కాపాడుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకోడు. ప్రాణం కాపాడుకుందామని ప్రభువును ప్రక్కన పెడితే, ప్రాణం కాపాడుకోవడానికి ప్రార్థన ప్రక్కన పెడితే, ప్రభువును కాపాడుకోవడానికి బైబిల్ ప్రక్కన పెడితే, ప్రభువును కాపాడుకోవడానికి మందిర సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని ప్రక్కన పెడితే, ప్రాణం కాపాడుకోవడానికి దేవుణ్ణి, దేవుని విషయాలు ప్రక్కన పెడితే మొదటికి మోసం అయింది. అసలు పరలోకమే పోవేమో. అది ప్రాణం పోగొట్టుకోవడం అంటే. కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే పోగొట్టుకుంటావు, పోగొట్టుకోవడానికి ఇష్టపడితే కాపాడుకుంటావు. ప్రభు నిమిత్తం ఎంతకైనా ఖర్చు అవ్వడానికి, కష్టపడడానికి ఇష్టపడితే మనకి బ్లెస్సింగ్ ఉంటుంది. ఈయన అదే చేసింది, పౌలు గారు అదే చేశారు. కృపాసువార్తను ప్రకటించే విషయంలో ప్రాణము పోగొట్టుకొనుటకు, కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును, క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం అని కూడా మనకు తెలుసు. పరుగును తుదముట్టించవలెను. ఏమని? నా ప్రాణము నాకెంత మాత్రము ప్రయోజనకరమైనదిగా ఉంచుకున్నట్లేదు. అది మనం గుర్తించాలి. పేయింగ్ ద కాస్ట్. వెల చెల్లించకుండా శిష్యులం కాలేము. శిష్యత్వపు విలువ ఏంటంటే ప్రాణం పెట్టడం కదా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, 24వ వచనం ప్రకారంగా తుదముట్టించుడంటే ఒక గురి ఉంది నీకు. ఆ గురికి వెళ్ళాలి అంటే, ఆ గురిని చేరాలంటే కాస్ట్ చెల్లించాలి, వెల చెల్లించాలి. కాబట్టి చిన్న చిన్న మాటలే భరించలేని నువ్వు ప్రాణం ఏం పెడతావు? కొంతమంది ప్రాణం తీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. భరించాలి. మరి మనం పిలువబడింది అందుకే. వీఆర్ కాల్డ్ టు సఫర్ బికాజ్ అవర్ లీడర్, అవర్ మాస్టర్, అవర్ గురు సఫర్డ్ లైక్ ఎనీథింగ్. ఇన్ ద వే ఆఫ్ ద క్రాస్ దేర్ ఈస్ ఎ సఫరింగ్, యాజ్ యు నో ఆల్రెడీ. Suffering, shame and struggle
విల్ బి దేర్ ఇన్ అవర్ వే. మన మార్గంలో అది ఉంటది, దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. కాబట్టి నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనట్లేదు అన్నాడు. 25వ వచనం, మీ మధ్య సంచరించుచుంటిని, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. దేవుని రాజ్యం ప్రకటించడం ఆగల, పరిస్థితులను బట్టి ఆగిపోలా. ఇక్కడ మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. 26వ వచనం, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. ఇందాకేమో తన జీవిత విధానాన్ని గురించి సాక్ష్యం పెట్టాడు. నా లైఫ్ స్టైల్ మీరే చూడండి, మీరే సాక్షులు అన్నాడు. క్లిష్ట పరిస్థితుల మధ్య, కుట్రల మధ్య ప్రభువుని ఎలా సేవించానో మీరే సాక్షులు దానికి అని ధైర్యంగా చెప్పగలిగాడు. తన జీవిత విధానం, లైఫ్ స్టైల్ విషయంలో ఛాలెంజ్. ఇప్పుడు గాస్పల్ సువార్త విషయంలో ఛాలెంజ్. మీ జీవితాలు కట్టబడడానికి, మీరు బాగుపడడానికి నా వైపు నుండి ఏం చెప్పాలి అదంతా చెప్పేశాను నేను. ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ యూ రిగార్డింగ్ ప్రీచింగ్ అండ్ కౌన్సిలింగ్ అండ్ కన్సోలేషన్ అండ్ గివింగ్ ద టీచింగ్. ఐ డిడ్ మై బెస్ట్, ఐ హ్యావ్ డన్ మై బెస్ట్, ఆఫ్ కోర్స్. ఇక మీరే చూసుకోవాలి. మీరు ఎవరైనా ప్రభువు లేకుండా చనిపోతే, నశిస్తే అది నేను కాదు బాధ్యుడిని అంటున్నాడు. అలా చెప్పగలమా? అలా ఈయన ఇలా ఎలా చెప్పగలిగాడంటే, అంత ధైర్యం. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, ఇక నేను కాదు. నేను చెప్పి అయిపోయింది, నా పని అయిపోయింది. మనషే కాంటెక్స్ట్ లో, 2వ దినవృత్తాంతాల్లో మనషే కాంటెక్స్ట్ లో అనేక వర్తమానములు పంపినను ఆయన మనసు మార్చుకోలేదు. తర్వాత సంకెళ్లతో బంధించిన తర్వాత బుద్ధి వచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి నుంచో చెబుతూనే ఉంటాడు, ఇదిగో ఇది నీ తప్పు, ఈ తప్పు ఎప్పటికైనా బయటకు వస్తుంది, నువ్వు పట్టబడతావు, నువ్వు కొట్టబడతావు, నువ్వు అవమానపరచబడతావు, ఈ తప్పులో నుండి బయటికి రా, ఈ అవిధేయత నుండి బయటికి రా, ఈ అజ్ఞానం నుండి బయటికి రా, ఈ అవిశ్వాసం నుండి బయటికి రా, ఈ ప్రవర్తన నుండి, దుష్ట ప్రవర్తన నుండి బయటికి రా అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి చెబుతూనే ఉంటాడు. తీరాది బయటపడి మెడకు చుట్టుకుందాక వాడు బయటికి రాడు. అదే బుద్ధి లేనితనం. అదే మనషే కాంటెక్స్ట్ లో 2వ దినవృత్తాంతంలో ఎన్నో వర్తమానాలు పంపాడంట, ఎంతమందినో ఉపయోగించాడు. ఆ రోజుల్లో బయట కనబడి చెబితేనే దిక్కు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రొద్దున వాక్యం, మధ్యాహ్నం వాక్యం, ఏమండి, మ్యారేజ్లో వాక్యము, బర్త్డేలో వాక్యము, డెత్ డేలో వాక్యము. వాక్యమే నాయన విపరీతమైన వాక్యం. ఆయన బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, కనీసం భయం లేకుండా బ్రతుకుతున్నారు చాలా మంది. జాగ్రత్త. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని మనుషులతో చెప్పగలమా? మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత ధైర్యం కావాలి దానికి? నేను చేయవలసిందంతా చేశాను అని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఒకటి లైఫ్ స్టైల్ విషయంలో ఛాలెంజ్ చేశాడు ప్రజల్ని. తర్వాత ఏమండి, సువార్త విషయంలో కూడా ఛాలెంజ్ చేయగలిగాడు. హీ కుడ్ ఛాలెంజ్ రిగార్డింగ్ ద గాస్పెల్. టీచింగ్ ఇచ్చుంటాడు, ఎందుకన్నాడు అన్నాను కదా, ఎందుకన్నాడని దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. కింద దయచేసి చూడండి, 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకువగా ఉండండి. టైం చెప్తున్నాడు, 3 సంవత్సరాలంట. 3 సంవత్సరాలు. మనం కూడా ఇలా ఒక టార్గెట్ పెట్టుకుంటే మంచిదేమో. ఎప్పటి నుంచో చనిపోతాను అనుకుంటున్నావు, చనిపోలేదుగా,
దేవుని దయ వల్ల బతికే ఉండవుగా. ఇప్పుడన్నా ఒక టార్గెట్ పెట్టుకోండి. మనకి ఎలా టార్గెట్ పెట్టుకొని చేత కాదు, టార్గెట్లు పెట్టుకొని మనం పని చేయలేము. ఇది మన వల్ల కాదులేని మధ్యలో మానేసే బుద్ధి మనదే. కాబట్టి ఇదైనా పెట్టుకుందాం మనం. 3 సంవత్సరాలు ఇక్కడి నుంచి 2024 నుండి, సరే 24 2 months అయిపోయింది అనుకోండి, 25, 26, 25, 26, 27 అనుకోండి. 24 సంవత్సరం అంతా ఒక మిసిలేనియస్ లాగా సెట్ అవడానికి ఈ టార్గెట్లు పెట్టుకొని ఫెయిల్ అవడం, పాస్ అవడం, ఫెయిల్ అవడం, పాస్ అవడం. 24వ సంవత్సరం అట్లా తీసుకున్నా అయితే పట్టుదలతో చెయ్యాలి. కానీ 25, 26, 27 7 పర్ఫెక్ట్ సంఖ్య. 27, 25, 26, 27 ఈ 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పని ఈ 8 నెలల్లోనైనా చేయొచ్చు మనం. 3 సంవత్సరాల పని 8 నెలల్లో చేయాలనే టార్గెట్తో స్టార్ట్ అయితే చేయగలిగింది చేస్తాం. ఒకవేళ ప్రభు తీసుకుంటే మనం ఏం చేయలేము. పోనీ ఈ 2 నెలలు ఒక కన్సెషన్ మిస్లేనియస్ గా తీసుకుంటే, మిస్లేనియస్ అంటే యాక్చువల్గా మిగిలింది అనుకోండి, కానీ దీన్ని అలా తీసుకుందాం. గట్టిగా మార్చి నుండి దేవుని కొరకు పని చేద్దాం. బహిరంగముగా ఇంటింట పర్సనల్ దేవుని పని చేద్దాం. మనం ఇంకా సమస్యల గురించి ఆడవడము, కాలు నొప్పి, తలనొప్పి, కన్ను నొప్పి, కడుపుల నొప్పి, ఈ నొప్పుల గురించి ఆడవడానికి టైం లేదు మనకి. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రభు సహాయం చేస్తాడని తప్పు కాదు. జీవితం అంతా ఈ నొప్పులే కాదు, మనకి సువార్త, నశించిపోయే ఆత్మలు చుట్టూ చాలా ఉన్నారు. పోతే పోనీలు అనుకుంటున్నాం మనం. అందరిని సువార్త చేయమంటాం, మనం చేయం. మనతో వచ్చిన తిప్పలేదు. కాబట్టి 3 సంవత్సరాలు పెట్టుకుందాం మనం. ప్రస్తుతం 3 నెలలు పెట్టుకో, లేదా 3 ఏండ్లు 6 నెలలు పెట్టుకోండి. 6 నెలలు టార్గెట్ పెట్టుకొని 2 నెలల్లో ఈ పని, 2 నెలలు ఈ పని, 2 నెలల్లో ఈ పని. తర్వాత 3 సంవత్సరాలు 25, 26, 27. వీడు అంటున్నా ఎన్ని సంవత్సరాలు చేశాడంట? 3 సంవత్సరములు. నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకోకూడదు. అఫ్ కోర్స్ గాడ్ సర్వెంట్స్, పాస్టర్స్, లీడర్స్ షుడ్ కాన్సన్ట్రేట్ దిస్ స్టేట్మెంట్ ఎస్పెషల్లీ. అలాగే క్రీస్తు భారము కలిగినటువంటి వారు ఇటువంటి గురితో ముందుకెళ్ళడం మంచిది. అందువలన మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పాడు. ఆయన అలా చేశాడు కాబట్టి చెప్పాడు. ఎంత క్లియర్గా ఉందో చూడు. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు ఇంటింట అంటే ఏ ఇల్లు ఆయన మిస్ అయ్యి ఉండడు. ఇంటింట నేను పని చేశాను అంటున్నాడు. అంటే ఎంత ప్లాన్ ఉండాలి ఆయనకి, ఎంత ప్లాన్ ఉంది. ఈ వారం వీళ్ళని విజిట్ చేయాలి, ఈ నెలలో వీళ్ళని టార్గెట్ చేయాలి, ఈ నెలలో వీళ్ళు. మనకి ఇదే కదా మెయిన్. మనకు మెయిన్ కంటే కూడా మిగిలినవే ఎక్కువ పనులు మెయిన్ వర్క్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. మిగిలిన డిస్ట్రాక్షన్స్ ఎక్కువ మన జీవితంలో. బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా మన జీవితాల్లో ముక్కుతా మూలుగుతా నొప్పి అంటానికి టైం లేదు. తీసి పడేయండి, ప్రార్థన చేసుకోండి, మెడిసిన్ వాడుకోండి, ప్రభు వైపు చూడండి, దేవుని పని చేయండి. పడిపోయిన వాళ్ళ సంగతి చూడండి, ప్రార్థన ఆగిపోయిన వాళ్ళ సంగతి చూడండి, బతిమాలండి, బంగపోండి. నీ విలువేమి తగ్గదు. అంత విలువైనటువంటి క్రీస్తు ప్రభు ఏమి విలువ ఇచ్చారు ఆయనకి? అన్నిటిని పట్టించుకోకుండా ఆయన అందరి చేత దూషించబడి, ద్వేషించబడి, మీరు ఏమన్నానండి నేను చెప్పేది అన్నట్టుగా ప్రభు ఖండించే వాళ్ళని ఖండించాడు, గద్దించే వాళ్ళని గద్దించాడు, ప్రేమించే వాళ్ళని ప్రేమించాడు, ఆదరణ కావాల్సిన ఆదరణ ఇచ్చాడు. ఏం చేయాలి అవన్నీ చేశాడు. పౌలు కూడా చేశాడు. కన్నీళ్లు విడుచుచు ఇంటింట కౌన్సిలింగ్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేశాడు మినిస్ట్రీని పౌలు. కాబట్టి
స్పెషల్లీ మన వంటి వారు ముఖ్యంగా దీని మీద దృష్టి ఉంచాలి. మనం దృష్టి ఉంచితేనే మనల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. కాబట్టి నాకు ఇది చూసి ఆశ్చర్యం అనిపించింది. ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాను అని నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. అంటే మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని చెప్పగలిగిన ధైర్యం పరిచర్యలో ఉందా మనకి? ఉండాలి అంటే కొంచెం ప్లాన్డ్గా మనం మినిస్ట్రీ చేసుకోవాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నేను పరిచర్య చేసే దాంట్లోనే అంటే మనం ప్రజలను నిందించలేము, వాస్తవంగా లెక్క ప్రకారం నిందించకూడదు. కానీ ఇదే యూదుల కుట్రలు లాంటి లక్షణాలు, శోధనలు, ఇదిగో ఎన్నో రకాల, నేను చెప్పాను కదా, జెన్యూన్ క్రిస్టియానిటీ, జెన్యూన్గా నీతిని, రాజ్యాన్ని వెదకాలనుకున్న చోట సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎన్నోసార్లు జస్ట్ ఐ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. అయితే దేవుడు తన మహా కనికరము చేత ఏ పూట కాపూట బలపరుస్తూ, ధైర్యపరుస్తూ పరిచర్యలో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ప్రియులారా, మనము వీఆర్ కాల్డ్ ఫర్ హిమ్. మనం ఆయన కొరకు పిలువబడ్డాం, ఆయన పని కొరకు పిలువబడ్డాం. మొదట ఆయన నీతి, రాజ్యమును మనం వెదకాలి. తర్వాత మాట 27 కదా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. కాబట్టి గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్ రిగార్డింగ్ దేర్ లైఫ్, హీ ఎక్స్ప్రెస్డ్ ఎవ్రీథింగ్, హీ షేర్డ్ ఎవ్రీథింగ్, హీ టాట్ ఎవ్రీథింగ్ విచ్ గాడ్ హ్యాస్ ఫర్ దేర్ లైఫ్. వారి జీవితాల కొరకు దేవుడు ఏమి కలిగి ఉన్నాడో దేవుని సంకల్పం అంతయు చెప్పకుండా ఆయన మానలేదు. చాలా క్లియర్గా ఉంది. మీ నాశనం విషయం నేను ఉత్తరవాణి కాదని చెప్పడానికి చెప్పవలసిందంతా చెప్పేశాడు. దేవుని సంకల్పం అంతయు దాచకుండా చెప్పాడు. మనం చెప్పగలమా మొత్తం చెప్పగలిగామని? తర్వాత దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడు. ఫస్ట్ పర్సనల్ కేర్, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త, తర్వాత దేవుని మంద. దేవుడు నీకేదో బాధ్యత ఇచ్చుంటాడు. అధ్యక్షులు అంటే రెస్పాన్సిబిలిటీ. సంఘంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. అదే అధ్యక్షుడు అంటే అర్థము, దాని అర్థం. తర్వాత ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు, అదంతా మనకి ఉంచాడు. మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడు. మంద, నీ ఎదురుగున్న మంద, ఆ మంద పని అంతా సావుకుళ్ళే చూసుకునేది, పాస్టర్ గారులే, నాది కాదు అనుకోవద్దు. అది తప్పు అవగాహన. సో ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ రిగార్డింగ్ ద ఫ్లాక్. సంఘం యొక్క మంద విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉన్నారు. అయితే ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అనేది గమనించదగిన మాట. ఇట్ ఈస్ గాడ్ హూ కేమ్ డౌన్, హూ షెడ్ ద బ్లడ్ ఫర్ యూ. అది ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. భూమి ఆకాశమును సృజించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన. ఇట్ ఈస్ గాడ్ హూ షెడ్ హిజ్ ఓన్ బ్లడ్. అది గమనించదగింది. నువ్వు ఏ పని మీద రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందంటే దేవుడే స్వయంగా తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి నీవు బాధ్యుడు. ఏదో కలెక్టర్ పిలిచి ఇచ్చిన ఉద్యోగం కాదు, ఏదో సీఎం పిఎం పిలిచి ఇచ్చిన ఉద్యోగం కాదు. ఇది సీఎంలని, పిఎంలని, వాళ్ళ తాతల్ని అందరినీ తయారు చేసిన ఈ ప్రపంచాన్ని, ప్రపంచాధినేతల్ని అందరినీ తయారు చేసిన దేవుడు, 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 దేవుడు. It is God who came down and shed the blood for you. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు నీవు రెస్పాన్సిబుల్. నీ ఎదురుగున్న సంఘము పిల్లలై ఉండొచ్చు, అజ్ఞానులై ఉండొచ్చు, అవివేకులై ఉండొచ్చు, ఏమి తెలియని వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఏముందలే అనుకోనేది కాదది.
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. వాళ్ళని కాసే విషయంలో, టీచింగ్ ఇచ్చే విషయంలో, బాధ్యత కలిగే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంపులు, షెపర్డ్స్ కాన్ఫరెన్స్ లో చెప్పాల్సిన మాటలు ఇవి, చెప్పే మాటలు ఇవి. కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాస్టరు విశ్వాసులు వేరు కాదు. విశ్వాసి తర్వాత పాస్టర్ అవుతాడు అంతే. అవి పేర్లు అంతే. సరైన విశ్వాసం లేకపోతే పాస్టర్ కూడా అసలు పాస్టర్ కాదు. నీకు పాస్టర్ తగిన లక్షణాలు లేవని అతను హంబుల్గా కూర్చొని వాక్యం వినాల. ఈ లక్షణాలు గనక లేకపోతే, పాస్టర్కి తగిన క్యారెక్టర్ నాకు లేదు, కొంతకాలం నాకు గ్యాప్ ఇవ్వండి అని చెప్పి ఆయన కూర్చొని నేర్చుకునే స్థితిలోకి రావాలి. అప్పుడు సంఘం అంతటికి మాదిరిగా ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే అది. ఎవరు చెప్పుండరు, ఇది అసలు జరిగే పని కాదు మన ప్రాంతంలో. కాబట్టి ఏంటి రెస్పాన్సిబిలిటీ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నీ చేతిలో ఉంది. ఏదో పట్టి పట్టనట్టు, ఏదో మీటింగ్ ముగించుకొని హడావుడిగా వెళ్ళిపోవడం అయి కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, దాన్ని కాయడానికి దేవుడు పెట్టాడు. పిలవాలి, మాట్లాడాలి, టైం ఇవ్వాలి. మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామంటే, we fail to give the time to the people. That's the only reason, one reason, main reason. We failed to give time to our people. ప్రసంగాలకు టైం ఇస్తున్నాంలేండి. ఎట్టో కట్ట ప్రసంగం తయారై ఇస్తున్నాం. ప్రసంగాలకు టైం అంటే తప్పదు కాబట్టి ఇస్తున్నావు. కానీ కన్సర్న్తో నేను చనిపోయిన తర్వాత ఇద్దరైనా ముగ్గురైనా నా తర్వాత మనుషుల్లాగా అనిపించేటట్టు తయారవ్వాలంటే కాన్సన్ట్రేటెడ్గా షెపర్డింగ్ చేయాలి మనం. బాధ్యత, ఈ బాధ్యత ఎవరి మీద వచ్చింది? ఈ బాధ్యత ఎవరి మీద? ఈ బాధ్యత అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సార్. దేవుడు అంటే ఎవరో చిన్న అబ్రివేషన్. జీ ఫర్ జనరేటర్, స్వయం శక్తి కలిగిన వాడు. ఓ ఫర్ ఆర్గనైజర్, సంస్థము నిర్వహిస్తున్నవాడు. డి ఫర్ డిక్టేటర్. డిక్టేటర్ అంటే నా ఇష్టం అంటే, డిక్టేటర్ అంటే దానికి కూడా ఉంది వాక్యంలో. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు భూమి మీద. ఇష్టమైనదంటే భూమి మీద ఉన్న నియంత్రణ లాంటి వాళ్ళు కాదు. ఆ నియంతత్వం కాదు ఇది. ఇది సార్వభౌమాధికారం, ఆ డిక్టేటర్షిప్ ఇది. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు కలిగి ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండేది. ఆ జీవం మనుషులకు వెలుగు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగతి. మరి జాయిన్ అయిన వాళ్ళు విశ్వాసులు ఎంతమందో, లీడర్స్ ఎంతమందో నాకు తెలియదు. అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ పోర్షన్ ఈరోజు మీకు వినిపించడం జరిగింది. ఒక్కొక్క వచనం ధ్యానించండి. ఎక్స్పోజిటరీ టీచింగ్ లాగా ధ్యానించండి. అందులో ప్రభు మనతో మాట్లాడతాడు. అది ప్రజలకు చెప్పండి. నేను ఫీల్ అయ్యానని చెప్పండి. నేను ఫెయిల్ అయ్యానని చెప్పండి. నేను ఫీల్ అయ్యాను, ఇదిగో నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పండి. ప్రజలతో చెప్పండి. ప్రేమించే విశ్వాసులతో చెప్పండి. తప్పులేదు. అలా మనం హంబులు కానంత వరకు దేవుని సేవ సక్సెస్ మనం చూడలేము. తర్వాత మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద నీకు బాధ్యత ఇచ్చాడు. కాబట్టి నీ మట్టుకు నీవు, నేను వెళ్ళిపోయిన తర్వాత 29వ వచనం, 30వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. నీ తదనంతరం అన్నట్టు ఇప్పుడే పనిచేయాలి. నీ తదనంతరం అన్నట్టుగా ఇప్పుడే
మన సంఘానికైనా కుటుంబానికైనా మనం పనిచేయాలి. ఆర్గనైజేషన్కైనా నువ్వు ఎక్కడున్నా సరే ఈ యాటిట్యూడ్ ఉండాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత వంకర మాటలు పలికేవారు, మోసం చేసి మనుషుల్ని డైవర్ట్ చేసేవారు వస్తారు. ఆ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనేటట్టుగా మనం పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. అవన్నీ వివరించడానికి వీలు పడదు. కానీ తోడేళ్ళు అనే మాట, తర్వాత క్రూరమైన తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు, క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు మందను కనికరింపరు. తర్వాత తమ వెంట ఈడ్చుకుని పోయే వంకర మాటలు పలికేవాళ్ళు. ఎప్పటికే వంకర మాటలు పలికి అక్కడి నుంచి ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి అక్కడికి రండి అని చెప్పేటువంటి వాళ్ళు, అవన్నీ మనకు అనవసరం లేదు. ఉన్నారు. అలాగా మన సంఘాలు డిస్టర్బ్ అవుతా ఉన్నాయి ఇప్పటికే. కావున నేనేం చేశానంటే 31వ వచనంలో 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబితేనే మీరు జ్ఞాపకము చేసుకుని మెళకువగా ఉండండి. 33వ వచనం, 32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ పరిస్థితులన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో మీకు తెలుసు. కృపాసువార్తను మీకు తెలియపరచడంలో ఎంత వెలైనా చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత నేనేమి దాచుకోలేదు. సంకల్పం అంతా, దేవుని సంకల్పం అంతా నేను క్లియర్గా మీతో చెప్పాను. తర్వాత ఏమండి, కాబట్టి మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని సువార్త విషయంలో కూడా నేనేమి తక్కువ చేయలేదని చెబుతూ, ఆయన దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద బాధ్యత ఉందని జ్ఞాపకం చేస్తూ ఆయన ముగిస్తున్నాడు. ఈ పరిస్థితులన్నింటినీ వివరిస్తూ, మిమ్మును నేను దేవుని కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను అన్నాడు. దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. కృపావాక్యం ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహిస్తుంది. కృపావాక్యం, ద వర్డ్ విత్ గ్రేస్. కాబట్టి కృపావాక్యం మనకుంది, కృపావాక్యం ఉంది. ఈ వాక్యమే కదా మనల్ని రోజు బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. కృపావాక్యమే కదా. కాబట్టి వాక్యము అందుకే నేను బహుశా ప్రతిరోజు వాక్యం వినేటువంటి ఈ ప్లాన్ దేవుడు మనకిచ్చాడు. కృపావాక్యం ఏం చేస్తుంది? మనల్ని క్షేమాభివృద్ధి కలుగు చేయడమే కాదు, ఏమండి, మనల్ని దేవుని కొరకు సిద్ధపరుస్తుంది. కృపావాక్యం మనకు ఎంతో క్షేమాభివృద్ధిని, ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అందుచేత దేవునికిని ఆయన కృపావాక్యం మనల్ని మనం అప్పగించుకోవాలి, మన ప్రజలను కూడా అప్పగించాలి. ఇప్పటి నుండే మనము ఒక విషయం ఏంటంటే, పరిస్థితులను అధిగమించి సేవ చేయడానికి మనము బహిరంగముగా ఇంటింట సువార్త, ఆ విషయం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనం ఎటువంటి సంఘం మీద, సహవాసం మీద మనకు బాధ్యత ఇవ్వబడిందో రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి రివ్యూ చేసుకొని రీకమిట్ చేసుకోవాలి. తర్వాత వెల చెల్లించే విషయంలో ఇంకా మనము ఇంత ఖర్చా, అంత ఖర్చా, ఇంత కష్టం ఎవరు పడతారు అవి అనుకోవడానికి అసలు వీలు లేదు. దేవుడే మనకు వాటికి ఫలితం ఇవ్వాలి. కాబట్టి బాహ్య సంబంధంగా, సంబరంగా, పండగగా కనపడే వాటిని చూసి భలే సేవ చేస్తున్నాం అని అనుకుంటే లాభం లేదు. రేపు అక్కడ నిలబడేది ఎవరు? దేవుని కోసం నీ తదనంతరం, మన తదనంతరం దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎవరు? ఆ స్ట్రాంగ్ మనం బిల్డ్ చేస్తున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మీ ఇళ్లలో
మీ కుటుంబాల్లో ఎంతో మంది యంగ్ పీపుల్ ఉంటారు. అది ఎంత పెద్ద ఉద్యోగం, కలెక్టర్ ఉద్యోగం అయినా సరే, బాబు నువ్వు ఎంత కింగు అయినా చివరికి మిగిలేది దేవుని విషయాలు. అందులో నువ్వు నిలబడాలి, అందులో నువ్వు బలపడాలి, నువ్వు దీనికి పునాది వేసుకోవాలి అని పిల్లలకు కూడా మనం చెప్పి సంఘాన్ని, సహవాసాన్ని దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత ఎంతో ఉంది ప్రియులారా. అయితే మనం బలం పొందాలన్నా, క్షేమం పొందాలన్నా దేవుడు ఆయన కృపా వాక్యం తప్ప వేరే జవాబు మనకి లేదు. అట్టి వాక్యాన్ని ప్రతిదినం ఇలాగే వినడమే కాకుండా ప్రేమిద్దాం, హత్తుకుందాం, మన వంతు మనం కృషి చేద్దాం, అభ్యాసం చేద్దాం. ఎక్సర్సైజ్ దై సెల్ఫ్ అంటూ గాడ్లీనెస్ అని తిమోతికి రాసినట్టుగా దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకున్నాం. కాబట్టి బీ కేర్ఫుల్ రిగార్డింగ్ డిస్ట్రాక్షన్స్. చాలా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి మినిస్ట్రీలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో. కనిపెట్టుండండి. క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, యూదుల కుట్రలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఎంతో ప్రార్థన కావాలా. పెద్ద పెద్ద వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకుంటా ఉండాలా. ఎల్డర్స్ ఏం చేయమంటారు అంకుల్, ఎలాగ ఈ పరిస్థితులు ఏం చేయమంటారని కాన్ఫిడెన్షియల్గా ఉండే కొంతమంది పెద్దల యొక్క సలహాలు, కౌన్సిలింగ్ మనం తీసుకుంటూ ఉండాలా. ఈ వాక్యం అర్థం కాలేదని పెద్దవాళ్ళని అడుగుతూ ఉండాలా. మరి ఈ సిచ్యువేషన్ టఫ్ గా ఉంది, ఏం చేయమంటారని అడుగుతా ఉండాలా. అప్పుడు ఎన్నో సంగతులు, గొప్ప గొప్ప సంగతులు వస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు మా ప్రియులు పెద్దలు సిద్దిపేట ప్రకాష్ గారిని అడుగుతూ ఉంటాను, ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలా, హౌ ఐ అప్రోచ్ ద చర్చ్ అండ్ పీపుల్. నాకు దాదాపు 200 వచ్చిపోయి దాదాపు 200 కాంగ్రిగేషన్ నా చర్చి. ఒకవేళ వారిని ఒకవేళ చిన్న మందగా అనిపించిన మనుషుల దృష్టిలో అది మరి చాలా కష్టం. కాబట్టి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభు తన కృపను మీ ఎడల మనందరి ఎడల విస్తరింప చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, హెచ్చరించబడ్డాము, దీవించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. అదే సమయంలో మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని ఎంఆర్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఇంకనూ ఉంచి పరిశుద్ధుల సహవాసములో మీరు మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చి జూమ్లో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేసి ఉన్నందుకే నీకు వందనాలు. ఈరోజు నేను నీ సేవకుని ద్వారా పౌలు గారి జీవితంలో నుండి దేవా ఆయన మాదిరికరమైన నడవడిక, సేవ, సమర్పణ, త్యాగము తండ్రి ఆ జీవితంలో నుండి నాయన అనేక విషయాలు మీరు మాకు బోధించినందుకే నీకు వందనాలు. పౌలుకు ఉన్నటువంటి దృక్పథము దేవా సువార్త సేవ విషయంలో, అలాగే తన సొంత జీవితం విషయంలో దేవా తండ్రి మరి యూదుల కుట్రల వలన వచ్చే ఆ శ్రమలు కానీ, శోధనలు కానీ, వాటి విషయంలో ఎలాంటి మరి ఉద్దేశములు కలిగినాడు అవన్నీ కూడా మేము మా జీవితంలో కూడా అప్లై చేసుకుని ఆ విధంగా మీరు మాకు అప్పగించిన సేవను మీ పిలుపును బట్టి యథార్థముగా నీకు ఇష్టముగా నడుచుకుంటూ దేవా తండ్రి నేను ముందుకు సాగుటకు సహాయం చేయండి. మీ కృపా స్వార్థను దేవా ప్రకటించే విషయంలో, మీరు అప్పగించిన పనిని తొలిముట్టించే విషయంలో మా ప్రాణాన్ని మేము ప్రేమగా ఎంచుకోకుండా ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ నైనా తండ్రి ముందుకు సాగుటకునైనా సహాయం చేయండి. మేము ఇంకా ఎదురు చూసేది ఇంకా కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, వాటి కొరకు ఎదురు చూసేవారుగా రాబోయే రోజుల్లో అన్నిటిలో కూడా దేవా వాటిని అధిగమించి లేక వాటి మధ్యనే
మరి జ్ఞానంతో ఎలాగైనా సువార్త మేము ప్రకటించాలో, సంఘాన్ని ఎలాగైనా కాపాడుకోవాలో దేవా, మరి రాబోయే రోజుల్లో పౌలు చెప్పినట్టుగా మరి భయంకరమైన పరిస్థితులు వస్తాయని, అలా క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తారని, సంఘాల్లో కూడా చొరబడి అలానే ఈ కుట్రలు ఇవన్నీ కూడా జరగబోయే రోజులున్నాయన తండ్రి. కాబట్టి మేము ఇవన్నీ వింటున్నప్పుడు మేము వ్యక్తిగతంగా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకొని, పరిశుద్ధాత్మకు అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. మరి మమ్మల్ని ప్రభు ఎలాగన దినగనము ఈ వాక్యం ద్వారా బలపరుచుతున్నందుకు నీకు వందనాలు. ఈరోజు వాక్యం అందించిన సేవకుని బట్టి నీకు స్తోత్రములు. వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి అనేక మందికి మాదిరిగా చేస్తున్నందుకు వందనాలు. మరి కొన్నిసార్లు మేము పౌలు వలె చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఎందుకంటే పౌలు నిన్ను పోలి నడుచుకున్నాడు, మేము కూడా నిన్ను పోలి నడుచుకున్నట్టుకు నీ అడుగు జాడల్లో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మీరు సన్నిధిని మాతో ఉంచండి. ఈ సంవత్సరం అంతా మాతో మీరు ఉండండి. మేము అనుదినమునైనా ఓ దేవా తండ్రి వ్యక్తిగతంగా రాబోయే రోజుల్లో మరి పబ్లిక్గా రావడానికి కష్టం అనే పరిస్థితులు మాకు కనబడుతూ ఉన్నవి. కాబట్టి ఏ విధము చేతనైనా ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. కాబట్టి వారి కొరకు మేము ఏం చేయాలో ఆలోచించి ప్రార్థించి పరిశుద్ధాత్మక మమ్మల్ని మేము అప్పగించుకొని ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ వచ్చారు ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు అని పొందనాలు. రవిజనులను బట్టి నీకు వందనాలు. మాకు నేర్పిస్తున్న రీతిని బట్టి వందనాలు. యోగ్యమైన ప్రవర్తన ఇంకొన మాకు దయచేయండి. దేవ, మా సంఘాలన్నింటినీ పరిశుద్ధపరచండి. ఓ గొప్ప దేవాన్ని వందనాలు. మా కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయండి. నీ మార్గాల్లో నడిచే వారుగా చేయండి. దేవ, లోకము దాని ఆశలు దర్శించిపోవాలి కాబట్టి వాటి వైపు చూడకుండా నీ వైపు చూసి ముందుకు సాగుతూ సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించు. మమ్మలను శోధనలను చేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవియే ఎనవు మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి మనందరికీ నిత్యము తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. ప్రతిరోజు మరి 3:30కి మనం స్టార్ట్ చేస్తున్నాము విత్ ప్రేయర్స్. మరి ఆసక్తిగా ఉన్నవారు జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. రికార్డింగ్స్ అన్ని యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయండి ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.